రాధా మనోహర్ దాస్ స్వామీజీ ఆధ్వర్యంలో హిందూ ఉపాధ్యాయ సమితి ద్వారా క్రోధినామ సంవత్సర కాలమాన పట్టికలు విడుదల చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. స్వామి గారికి ఒక చిన్న విశేషం తెలియజేస్తున్నాం. అదేమంటే 1957 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము మేఘనాథ్ సాహా అనేటువంటి అంతరిక్ష శాస్త్రవేత్త ఆధ్వర్యంలో మన దేశానికి కావాల్సినటువంటి క్యాలెండర్ కాలమాన పట్టిక ఏది ఉండాలి అనే ఉద్దేశంతో కమిటీ వేడింది. ఆ కమిటీకి మేఘనాథ్ సాహా గారు అధ్యక్షులు స్వతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత వహించారు. ఆయన ఏం చెప్పారంటే మన ఆంధ్రుల యొక్క శాలివాహన శకంతో కూడినటువంటి పట్టికే కాలమాన పట్టిక దేశవ్యాప్తంగా వాడాలి, అదే వాడుతూ ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ నిదానంగా తొలగించాలని చెప్పడం జరిగింది. అప్పుడే 57లో దాన్ని ఆ రోజు 1957 సంవత్సరంలో దాన్ని రాజ్యసభ లోక్సభలో బిల్లు పాస్ చేయడం. నెహ్రూ టైంలో మహానుభావుడు అదే మనం రాయడం జరిగింది. మహానుభావుడు ఆ బిల్లు పాస్ అయిన దాన్ని కూడా పక్కన తొలగించి మళ్ళీ గ్రెగేరియన్ క్యాలెండర్ వెలుగులోకి వచ్చి ఈ శాలివాహన క్యాలెండర్ను పూర్తిగా పక్కన తప్పడం. ఈరోజు ఇది చట్టం ఉన్నా కూడా ఆ చట్టాన్ని మనం ఉపయోగించలేని పరిస్థితులు హిందూ ఉపాధ్యాయ 3 సంవత్సరాల నుంచి మేము ఈ క్యాలెండర్ ముద్రిస్తున్నాము. దీనికి సంబంధించిన మొత్తం విషయాలు శోధించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో విషయాలు 370 ఆర్టికల్ రద్దు చేయడం అనేది గొప్ప విషయము. ఆ విషయంలో ఇది చాలా చిన్న విషయం. కాబట్టి మన ప్రయత్నంగా మన హిందూ ఉపాధ్యాయ సమితి ఇలాంటి వాళ్ళ ద్వారా ప్రజలకి బయటకు రావాలనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్ స్వామీజీ విడుదల చేస్తే బాగుంటుంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय श्री राम, 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 जय श्री राम. हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, कृष्ण कृष्ण, हरे हरे, हरे हरे, हरे राम, हरे राम, हरे राम, हरे राम, राम राम, राम राम, हरे हरे हरे. భారత్ మాతా కీ జై. చాలా సంతోషం ఉందండి. అంటే క్యాలెండర్ చాలా మంది నన్ను అది పక్కన పెట్టి పాస్ పెట్టి అంటే పూర్వం నుంచి నేను చూస్తున్నాను. మన సంఘ వ్యక్తులు కానీ సంఘ పరిచయం ఉన్నవారు కానీ క్యాలెండర్ ఒక విజ్ఞాన పట్టిక, కేవలం కాల పట్టిక మాత్రమే కాదు. మీరు గమనించవచ్చు, ఇందులో హిందూ ఉపాధ్యాయ సమితి అంటే సనాతన ధర్మాన్ని నిష్ట కలిగి ఆచరించే ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు అంటే ఎవరండి? వ్యక్తిని నిర్మించేవారు. అమ్మా నాన్న ఇంట్లో కొంత, బంధువులు కొంత, స్నేహితులు కొంత, కానీ నిన్ను నిర్మించే వాళ్ళల్లో ఎక్కువ భాగం ఒక 60-70% అంతా ఎవరు? ఉపాధ్యాయులు. అటువంటి వారిని ఏకీకృతం చేసేటువంటి హిందూ ఉపాధ్యాయ సమితి. అలాగే అచ్చ తెలుగు, దీంట్లో మనం ఈ కాల పట్టికలో మనం గమనించాల్సింది అచ్చ తెలుగు. అచ్చ తెలుగులో మనకి 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం. రామచంద్రమూర్తి పుట్టింది ఈ నెల చైత్ర మాసం. ఇప్పుడు కూడా రామాయణం వింటూనే నేను రెడీ అయ్యి ఉన్నాను. తతత్తే చైత్రమాసే నవమి. అయితే ఇందులో విశేషం ఏంటంటే, మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటారు ఒకటి, రెండోది యాడ్ అంతే, నో గాడ్ జనాలకి రాడ్. కానీ ఇక్కడ చూస్తే సంపూర్ణమైన తెలుగు ఉంది, రామచంద్రమూర్తి, ఇక్కడ భరతమాత. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క విశేషం. ఎవరైతే ఈ క్యాలెండర్ విషయంలో, కాలపట్టిక విషయంలో పరిశోధన చేసి సమర్పణ చేశారో వారు మేఘనాథ్ సాహు వారి గురించి ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కరు ఇలా. వేదాలు స్త్రీని అణచివేయమని చెప్పారు, అది పచ్చి అబద్ధం. దానికి రుజువు ఒక్కొక్క గొప్ప స్త్రీలు, గార్గి కావచ్చు, ఓ రాణి అహల్యాబాయి కావచ్చు. చూసుకో,
ఒక్కొక్క పేజీలో రాణి రాణి గ్లైనిల్లు ఆవిడ నాగలాండ మహానుభావుడు. అలాగే రాణి వేలు నాచ్యార్, అలాగే కుయిలి అంటే తమిళనాడు. ఆత్మావతి ఆత్మావతి. తర్వాత జీజియాబాయి శివాజీ వాళ్ళ అమ్మగారు. నెక్స్ట్ రాణి నాయకీదేవి, రాణి చెన్నమ్మ, రాణి కర్ణావతి, రాణి అవంతిభాయ్ లోధి, రామ్ ప్యారి గుర్జార్. ఇలా ఎందరో మహానుభావులు, ఎందరో పుణ్యమూర్తులు, ఎందరో త్యాగధనులు, వారందరూ వారి ధనాన్ని, వారి ప్రాణాన్ని, కొందరు మానాన్ని కోల్పోతే మనం అలా నుంచున్నాం, ఇంకా మాట్లాడుతున్నాం. కాబట్టి గతం మరిచిన వాడు కథం అయిపోతాడు, చరిత్ర మరిచిన వాడు చరిత్ర లేకుండా పోతాడు. కాబట్టి మన పూర్వీకులు ఒక పాటలో గీతలో చెప్తారు, మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి సమతా భావము పంచి ప్రతి హృదిలో భక్తి పెంచి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే గాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. సో మా డాక్టర్ మహేష్ గారు, మిగిలిన వారి యొక్క బృందం, వారి కృషి ఫలించి ఈ క్యాండల్ రిలీజ్ అయింది ఇది మూడోసారి మన ఆధ్వర్యం. ఇలాగా ఇంకా ఈ కార్యక్రమాలే కాకుండా మొన్నసారి కడపలో చేశారు వార్షికోత్సవం. నాకు కుదరకు వెళ్ళకపోయిన ఎంతమంది వచ్చారు? 300 మంది. అది కూడా తక్కువ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రయత్నం మానకూడదు. ఉత్తముడైన వాడు ఒక్కడే బయలుదేరుతాడు. సంఘం ఒక్కడితోనే మొదలైంది, రామకృష్ణ మఠం ఒక్కరితోనే మొదలైంది, ఇస్కాను ఒక్కరితోనే మొదలైంది. ఏదైనా సరే అందుకే మేము సంఘంలోనే 33 ఏళ్ల క్రితం నేర్చుకున్నాం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. ఉద్యమం లేకుండా ఏ పని అవదు. సింహం అడవికి రాజు అయినప్పటికీ నోరు తెచ్చి పడుకుంటే జంతువులు వచ్చి వేటాడాల్సిందే. సెంటర్లోకి వెళ్ళి హంటర్ పాత్ర పోషిస్తేనే రావట్లేదు అది. కాబట్టి మనం ఉద్యమం అంటే ఎప్పటికీ ప్రయత్నం మానకూడదు. ఒక్కోసారి ఓడిపోవచ్చు, ఒక్కోసారి పడిపోవచ్చు, కానీ ప్రయత్నం మానకూడదు. పోరాటం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన దేశం అందరూ బాగుండాలని సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు సర్వే సంతు సుఖినః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మనం చెప్పాం అందరూ బాగుండాలి, ఎవరికి రోగం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు. ఇన్ని మనం చెప్తే మనం ఎలా మొక్కలు చేయాలి, మనం ఎలా నాశనం చేయాలి, ఎలా కబ్జా చేయాలి. సో ఈ 2 ఎడారి మతాలు అది 24 గంటల పని మీద ఉన్నాయి. దానికి తోడు సెక్యులర్ కుక్కలు కానీ అవకాశం ఉంటే నా మీద కేసేస్తాయి. ఎందుకంటే మమ్మల్ని నువ్వు ప్రతిసారి అవమానిస్తున్నావు, సెక్యులర్ కుక్కలకు విశ్వాసం మాకు ఉంటుంది అని కేసేస్తారు. కాబట్టి వాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు మన ధర్మాన్ని అవహేళన చేస్తూ అబద్ధాలు చెబుతూ ఏంటి వీడియో ప్రూఫ్లు దొరికినప్పటికీ మేము ఉమ్ముతాము తినే దాంట్లో అది మా ఆచారాన్ని వీడియో దొరికినప్పటికీ అందరూ కలిసి ఉన్నారు. ఈ రాధమనోహర్ గారి లాంటి వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం అన్నయ్య ఎవరా పెట్టుకొని చెప్తున్నారు అంటాడు వీడు చవట ఉమ్మేస్తుంటే కాదు ఇక్కడ ఉమ్మేస్తున్నారు. పాత బస్తీ లాంటి చోట ఉమ్మేస్తున్నారు, తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేస్తున్నారు. ఇలా ఉమ్మినా
ఉమ్మినా అమ్మినా నువ్వు నమ్ముతానంటే ఎవరినిరా నువ్వు భయ్యా అనేది నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా కదా. కాబట్టి సెక్యులరిజం అనేది పచ్చి అబద్ధం. ఎవడైనా సెక్యులరిజం అంటే చెప్పు తెగుద్ది నిరూపించబోద్ది. దీని మీద ఏముందో కొంచెం చదవండి సార్. సార్ తెలుగులో దేకండి, లేకపోతే తర్వాత ముందు హిందీలో దేకండి, లేదా తర్వాత తెలుగులో దేకాల్సి ఉంది. అర్థమైంది? హిందీలో దేకడం అంటే చూడడం, తెలుగులో దేకడం అంటే తెలుసుగా అదేదో నీది కాబట్టి ఢిల్లీ దాకా దేకమన్నారు. తెలుగు అన్ని మతాల్లో మంచి ఉంటే స్వీకరిద్దాం. సార్ సార్ మీరు క్లియర్ పైనుంచి చదవండి వచ్చి ఇక్కడ నుంచి ఓం ఇక్కడ నుంచి అన్ని మతాల్లో మంచి ఉంటే స్వీకరిద్దాం అనేవాడు అసలైన హిందూ. అన్ని మతాలు ఒకటేనని గుడ్డిగా మాట్లాడేవాడు నకిలీ హిందూ, సెక్యులర్ హిందూ. మా మతం ఒకటే, సత్యం అనేవాడు ఎడారి మతస్థుడు. మీ సరిగా అనేవాడు కామ పెట్టకూడదు, కామ పెడితే ఒకటే సత్యం అనేవాడు ఎడారి మతస్థుడు. ప్రేమైన హిందూ సోదరులారా, ఇందులో మీరు ఎక్కడున్నారు? ఎనీ సెక్యులర్ డాగ్ ప్లీజ్ డై ఇమిడియట్లీ. అంటే చెరువుల్లో పడద్దు ఇప్పుడు ఎలా కాదు, వేరే చోట కావాలి. సార్ ఇది ఏకాదశి గారు సార్ ఏకాదశి పేపరు ఎవరికి రాలేదు అది తీసుకోండి. మేము మళ్ళీ పొద్దున్నే లేవాలి, ఎందుకంటే రేపు ప్రయాణం మంగళవారం. చాలా అలాగే లాస్ట్ టైం రాని వాళ్ళు ఎవరెవరు కాదు, లాస్ట్ టైం రాని వాళ్ళు మానేస్తాం, వారికి పడింది కొత్త వాళ్ళకి. మీకు పడిపోయింది శుభం రండి, నేను ఆశ్చర్యపోయాను. అయినప్పుడు రావాలి. నెక్స్ట్ టైం పడిందిగా మన తీసుకో. ఓకే మీరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కుమ్మేస్తున్నారు. ఎవరిదానికి ఇచ్చేస్తున్నాను సార్, అది ఓపెన్గా చెప్పాను. నా తప్పు ఉంటే చెప్పని క్షమిస్తా. మీరు కామెంట్ సెక్షన్లో తిరిగితే ఒక నెంబర్ ఇస్తా, ఫోన్ చేయండి. 26 క్వశ్చన్ కాదండి, వాడు మళ్ళీ ఇస్తాడు. 26 క్వశ్చన్ ఉన్నాయి కదా, తీసుకురా. అది కాదండి, నేను మీ ఆస్తి అడగలే, మీ ఫ్లాట్ అడగలే, మీ బంగారం అడగలే, మీ డబ్బు అడగలే. ఏమడిగా? మీ నాన్న పేరు ఏంటి సార్? ఏంటి సార్ మీ నాన్న పేరు? దేని ఏం సార్ చెప్పా? ఏమంటాడు తెలుసా? ఏంటి మా నాన్న పేరుతో నీకేం పని అంటాడు. మధ్యాహ్నం ఒక గొర్రె ప్రభు క్రీస్తు నామమున వందనాలు అని పెట్టాడు. నేను రిప్లై ఇచ్చా, వాడు కూడా మళ్ళీ చూద్దాం సార్, మీ పేరు ఊరి చెప్పండి. సార్ మనం దేవుడి గురించి మాట్లాడుకుందాం, మన గురించి చూద్దాం. అసలు వాడి పేరు ఏం సుబ్రహ్మణ్యం ఉంటుంది, వాడి పేరు సాంబశివరావు ఉంటుంది, చెప్తే అయిపోయా. వాడి పేరు వాసు సార్, దానికి మోజెస్ తగిలిస్తాడు, మెక్తారా దానికి పాలు తగిలిస్తాడు. ఇంకో మొన్న మీరు చూసే ఉంటారు, దానికి సిగ్నేచర్ ఛానల్లో లైవ్లో ఫోన్ చేశారు. సార్ మీ నాన్నగారి పేరు సార్ పాల్ ప్రసాద్ అంటే పాలు అమ్ముతారా? కాదు కాదు, బైబిల్లో గొప్ప వ్యక్తి. మరి మీ పేరు సార్? మీ పేరు వెంకట్. మరి పాల్ ప్రసాద్లో పాల్ అంటే బైబిల్లో వ్యక్తి, ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకున్నాం. మీరు చూడాలి, చాలా బాగుంటుంది వీడియో. మామూలుగా పెట్టుకున్నాం. మరి మీ పేరు సార్? వెంకట్. మరి వెంకట్ పేరు బైబిల్లో ఉండగా మామూలుగా పెట్టుకున్నాం అంటే ఏం కావచ్చు మామూలుగా పెట్టేసుకుంటాడు. తెలుగు భాష అనేది పూర్తి హిందూ అనే విషయాన్ని మీరు లేకపోతే ఏమైనా ఒకళ్ళ బైబిల్కి తెలుగు భాషకు సంబంధం ఉందా? అన్ని భాషలు తెలుగు హిందువులకే, వీళ్ళకి ఏ సంబంధం లేదు. అదే అసలు ఇప్పుడు నాతో డిబేట్కి వస్తానంటారు. నేను చెప్పాను, నేను ప్రతిజ్ఞ చేసినట్టు చేయాలి. డిబేట్కి వచ్చేవాడు ఇప్పుడు మనం ఉన్నాం సార్ 7 మంది. ప్రతిజ్ఞ చేయండి సార్, ప్రతిజ్ఞ చేయండి. సంపూర్ణ సంపూర్ణ సమగ్ర సమగ్ర స్వచ్ఛ స్వచ్ఛ హిందువునైన నాకు నాకు నా దేశానికి నా దేశానికి నా పూర్వీకులకి నా పూర్వీకులకు నా కుటుంబానికి నా కుటుంబానికి పనికి మాలిన పనికి మాలిన ఎడారి మతాలకి
ఎడారి మాత గ్రంథాలకే అందులో ఉన్న పనికి మాలిన క్యారెక్టర్లకే నాకు నా కుటుంబానికి నా పూర్వీకులకి నా దేశానికి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా ధైర్యంగా స్వేచ్ఛగా గర్వంగా ప్రకటిస్తున్నాను. జై హింద్. ఇలా అని చెప్పండి. సాంబశివరావు నేను నిజమైన క్రైస్తవుని ఇంకా దొబ్బింది అక్కడ. కాబట్టి వీళ్ళంతా 50-50 కాదు. నీతి లేని వాళ్ళు. నీతి లేని వాడు ఏ మతం వాడితే మరి ఎందుకు ఇదేదో చెప్తారు చుక్క 5. మీరు అచ్చ తెలుగులో చెప్పారు సార్. మీది చుక్క 5, వాళ్ళది చెక్క 5. అదేనా మనం వాళ్ళని సంబోధించాల్సినటువంటి విధానము చుక్క 5 కాదు అన్నమాట. వాళ్ళు చుక్క వారికున్నదోల్ని చెక్క అందులోకెళ్ళకు అక్క చివరికి వచ్చును నీకు బిఓకేకే అదన్నమాట సార్. కాబట్టి నీతి లేదు వాళ్ళకి. నీతి లేదు సార్. సార్ 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 వివేకానంద ఇందులో అర్థం ఏంటి సార్? వివేకం ఉంటే ఆనందం ఉంటుంది సార్. వివేకం అంటే ఏంటి సార్? వివేకం ఉంటే ఆనందం ఉంటుంది. వివేకం అంటే ఏంటి సార్? విజనం కదా సార్. అందుకే వివేకం కలిగి ఉందాం. ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుందాం. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. భారత్ మాతాకి రండి ప్లీజ్ ప్లీజ్. మీరు ఫ్యూచర్లో మాకు దొరకపోవచ్చు, అందుకోసం గుర్తుకొస్తాం మాట్లాడుకుంటాం. అప్పుడు పాట పాడుకుంటారు. కాదు తర్వాత మహేష్ గారు పాట పాడతారు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మీరు స్వామి తెలుగు మాస్టర్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. వీరు హిందీయా? ఆయన గారు హిందూ నిష్ఠ. ఆయన గారికి ఉండే హిందూ నిష్ఠ కడపకు వచ్చారండి అర్ధరాత్రి ప్రయాణం చేసి. సార్ మీరు నిజమైన నమస్కారం పెడుతున్నారు స్వామి గారు. సార్ మీరు నిజమైనటువంటి మార్గదర్శి. ఎందుకంటే మీకు దీర్ఘదృష్టి ఉన్నవాడు మార్గదర్శి కాగలడు, కానీ దీర్ఘశ్వాస దీర్ఘనిద్ర ఉన్నవాడు కాలేడు కదా సార్. కర్మనా దైవనేత్రం అన్నారు. మీకు అంతర్నేత్రం ఉంది, దానికి చాలా సంతోషం సార్. సార్ మీ అందరికీ కార్డులు, స్టిక్కర్లు, పేపర్లు, మాల అన్నీ వచ్చింది కదా. ప్రసాదం ఒకటి ఇవ్వాలి. రేపు పొద్దున్న లేవాలా బెంగ సార్. పిల్లలు ఎవరెవరికి ఉంటే ఇవి తీసుకోండి సార్. పిల్లలు ఉన్నవాళ్ళు 1, 2, 3, 4, 5 ముగ్గురు పిల్లలు. ఆహా ఒక్క మగాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రహ్మశ్రీ జగదరామ వేలేశ్వర సార్ ఒక్క వీడియో సార్. నిన్నగాక మొన్న అర్ధరాత్రి అమెరికా నుంచి ఒక పిల్లడు ఫోన్ చేశాడు. తెగ ఫోన్లు చేస్తే ఇంకా సమయం ఇచ్చాను. మంచోడు. గురూజీ ఓపెన్ చెప్తున్నా, మీ వీడియోలు చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి నేను హిందూ సమాజానికి ఏం చేయగలనని చెప్పి మామూలుగా అమెరికాలో 1తో 2తో ముగించేస్తాం. అతను 3తో కంటిన్యూషన్ చేసి అంటే ఒక దుబాయ్ నుంచి. అందుకని ఇలాంటి వాళ్ళు పెరిగితే, జనాభా పెరిగితే అప్పుడు హిందుత్వం బతుకుతుంది. ఒక్క మగాడు. ఇది కాదు స్వామి, ఇద్దరు మగాడు. పర్లేదు పాప ఒక బాబు. సార్ పర్లేదు. మిమ్మల్ని మేమంటే కింద పడిపోయి చెప్పండి. మామూలుగా అందరినీ నాన్న అంటారు కదా. అది అర్హత ఉన్న వాళ్ళని ఇప్పుడు మన వాళ్ళని అంటే పర్వాలేదు. అన్ని అంటే ఇప్పుడు మీరు చెప్పారే ఎడారి వాళ్ళని కూడా నాన్న అంటున్నారు కదా. అంటే మన వాళ్ళే వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ భావన లేదు. అని మనకి రాముడి ఆదర్శం, రామాయణం ఆదర్శం. రాముడి కంట పరుషంగా ఎవరైనా అన్నప్పటికీ కూడా ఆయన మెత్తగానే సమాధానం ఇచ్చేవాడు. రాముడు మృదుభాషి, మితభాషి, పూర్వభాషి చ రాఘవ. ఇప్పుడు మీ ముందు నుంచి నేను స్నానం చేసి అలా వెళ్ళాను. అప్పుడు ఏం వింటూ వచ్చాను? రామాయణం.
స్నానం చేస్తూ రామాయణమే విన్నా. అప్పటికి అది 500 సార్లు 600 సార్లు వింటాను ఒకటే. అంత పిచ్చ అన్నమాట. అది సింహాచల శాస్త్రి గారు. రాముడికి ఆన్సర్ చెప్పడం రాక మెత్తగా ఉండడు. అతను బుద్ధిలో బృహస్పతి వంటి వాడైనప్పటికీ ఎదుటివాడు పరుషంగా సంభాషించినప్పటికీ ఆయన ప్రేమగానే సంభాషిస్తాడంట. కారణం ఏంటంటే మనకి భగవద్గీత ఏం చెప్పింది? అందరూ చెప్పండి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని. అంటే అన్ని జీవులు 15వ అధ్యాయం 7వ శ్లోకం, అన్ని జీవులు నా అంశలే. నీలోని శివుడు నాలోని శివుడు అందరూ కృష్ణుని అంశలేను. ఇప్పుడు నా శత్రువులు వాడు గుణం చేత అసంగత్ అది చెడ్డ సాంగత్యం ద్వారా వాడు చెడిపోయాడు. వాడి పట్ల జాలి చూపాలి తప్ప కోపం చూపించు. ఎవరైతే ఇప్పుడు నన్ను లాకొడక అని తిట్టినోళ్ళు ఉన్నారు, అరే ఒరే ఏ పిల్లక ఏవో తిడతారు, వాళ్ళంతా మనకు పుట్టినోళ్ళు కదా. అది చెప్పండి, వాళ్ళంతా హిందువులు పుట్టినోళ్ళే కదా. వాళ్ళు పచ్చిగా కట్టుగా చెప్తారు. హిందువులకి అన్నదానం చేయడం తెలుసు, విద్యాదానం చేయడం తెలుసు, అలాగే అలాంటి వాళ్ళకి వీరదానం కూడా. పోనీ ఎవరికి పుట్టారు అడగండి. నన్ను తిట్టే సోకాల్డ్ క్రైస్తవులు ఎవరికి పుట్టారు? హిందువులకు కాదా? అడగండి. కాదని చెప్పండి. నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ కాదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం బ్యాక్గ్రౌండ్ అని చెప్పండి. అది స్వామి గారు చెప్తారు, మనం చెప్తాం. అదైందా? కాబట్టి వాళ్ళెవ్వరూ మన వాళ్ళు కాకుండా పోరు. మైండ్ దొబ్బిందంతే, మధ్యలో వచ్చింది మైండ్ దొబ్బిందంతే. వాడు ఆటో మీద ఆడి కార్ అని రాసుకుని, ఇది ఆడి నువ్వు బోడి నీ దేవుడికేడి చివరికి లేదు జోడి అదనమాట. అందుకని నేను అందరిలోనూ దేవుడు చూడగలగాలి. మనం 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 ఇప్పుడు ఒక ఫూల్కి ఉన్న గొప్పతనం ఏంటంటే, డోంట్ ఆర్గ్యూ విత్ ఎ ఫూల్. బై ఆర్గ్యూ విత్ ఎ ఫూల్ యూ కెనాట్ బ్రింగ్ హిమ్ అప్, బట్ డామ్ షూర్ ఇట్ డ్రాగ్ యూ డౌన్. వాడికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆడిని కింద లాగలడు. నువ్వు ఆయన పైకి తేలేవు కానీ ఆడి మాత్రం నేను కింద లాగలడు. వాడికి ఉన్న గొప్ప సుగుణం అది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు మనిషి అవ్వాలి. మనం చెప్పగలం సర్వే జన వాడు చెప్తాడు విశ్వాసులు అవిశ్వాసులు అంటాడు. ఇంకా ఆడేం కాదు, నమ్మినోడు విశ్వాసి, నమ్మకపోతే అవిశ్వాస. దయ్యాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళందరితోనూ ప్రేమగానే ఉంటారు. నాకు ఆదర్శం ఎవరంటే, ఒకటి రాముడిని విశ్వసించిన పోతన గారు సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత నీవు నే నన్ను భేద బుద్ధి బాపి మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి రామ ఏకశిలాపురవాస సీత రామ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ. రాముణ్ణి విశ్వసించిన ఈ పోతన గారు ఇలా కీర్తిస్తూ ఉంటే, సర్వమంగళకరుడైనటువంటి రామచంద్రమూర్తిని వాడెవడో వచ్చి చుట్టంటించుకుంటాడు. ఇది దేవుడికి తెలియదు. రాముల గారి దగ్గర దీపంతో మల్లన్న అని ఆయన కొడుకు బ్యాట్మన్ కొడతాడు. వద్దురా వాడిని ఏమనద్దు అంటారు. వాడు అలాగే అల్లరి చేస్తాడు. మల్లన్న అంత అయిపోయి ఏమన్నా ఊరుకోండి గారు అంటాడు. చివరికి ఈ మూర్ఖుడు ఎవడైతే చుట్టముట్టించి గుళ్ళో దీపంతో చుట్టముట్టించాడో వాడు తర్వాత కాలంలో హనుమంతుడి తోక దెబ్బ తిని గజగజలాడి మళ్ళీ పోతన గారి సపర్యల చేతే కోలుకొని మళ్ళీ ఉత్తమవుతుంది. కాబట్టి ఇంగ్లీష్లో మాట ఏంటంటే, యు కెనాట్ వాష్ మడ్ విత్ మడ్. బురదను బురదతో కడగలేదు, కేవలం నీళ్ళతోనే కడగలేదు. కాబట్టి ఎడారి మతాలు బురద,
అది అంటుకుంటే దురద. అర్థమైందా? యు ఫ్లడ్ లైక్ ఏ లవ్స్ వరద. అర్థమైందా? ప్రేమ వరదతో ఈ బురదను కడిగేలా మనం నిర్మించుకోవాలి. వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళ పూర్వీకులు మన వాళ్ళే. నేను ఎన్నిసార్లు చెప్పాను, నా ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా. జేమ్స్ ఫాదరు జాక్సన్, హాయ్ హాయ్ జాక్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, అరే రే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా విన్న. వేష భాషలు, రూపు రేఖలు, మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. భారత్ మాతకి జై. అరే వ్యాస పౌర్ణమికి మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తాం. ఇప్పుడే చెప్పేసిన డేట్ చెప్పండి సార్, ఎప్పుడు ఎక్కడ ఉంటాను? చెప్తలేదు, ముందే చెప్తాను. హరే కృష్ణ, చాలా సంతోషం. మా ప్రసాదం ఇచ్చేస్తాను మీకు. అన్ని తీసుకున్నారు కదా, కార్డు, పేపర్లు, స్టిక్కర్లు. మీకు ఇచ్చి ప్రసాదము మేము పెట్టవలెను స్వామికి నివేదనము. విన్నారు? పంచు ప్రసాదములైను పంచువాడులైను, మీరు కట్టాలి లైను, అప్పుడే ఫైను. వాడండి బ్రెయిను, లేకుంటే పెయిను, కలిసుంటే గెయిను, దానికి కాలి కాస్త బ్రెయిను. భారత్ మాతకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పొద్దున్న లేవాలి భయం. పోనా నన్ను చదవండి నాన్న ప్లీజ్. నెక్స్ట్ సార్ మీ పిల్లలు చదువుతారు. ఇంకెవరు? మీరు పెట్టుకుంటాను. ఏం సార్? సార్ థ్యాంక్ యూ. అందరికి అన్నీ వచ్చింది కదా, థ్యాంక్ యూ సార్. తాళ్ళు ప్రసాదాలు, దాంట్లో ఉన్నాయి. స్టిక్కర్లు, కార్డు. ఆ పేపర్ వెళ్ళదే మన గొర్రెలు